ఓ ఓ ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ. లాస్ట్ క్లాస్ లో మనము క్యామమిల్లా చెప్పుకుంటూ ఆపాము. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. అనదర్ criticism reached me this time from America, suggesting that difficult children were called problem children there. అంటే ఇంకొకటి ఏంటంటే అమెరికాలో డిఫికల్ట్ చిల్డ్రన్నే ప్రాబ్లం చిల్డ్రన్ అని అంటున్నారు. ఐ స్టాండ్ కరెక్టెడ్ ఫర్ psychologists do call them problem children, for many do present rather serious problems to the psychologist, and it means long periods of observation and close study of the behavior of each child before a course of treatment can be suggested by the psychologist. అంటే ప్రాబ్లం చిల్డ్రన్ అని ఎవరిని అంటాము అంటే ఆయన చెప్తున్నారు. అంటే సైకాలజిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఆ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేటువంటి, అంటే వాళ్ళకు పట్టాలు లొంగకపోవడం, అంతకుముందు చదువుకున్నాం కదా ప్రాబ్లం చిల్డ్రన్ గురించి, డిఫికల్ట్ చిల్డ్రన్ గురించి. ఆ ఎగ్జామిన్ చేయనివ్వరు, అసలు కూర్చోరు, ఏడుస్తూ ఉంటారు, అలా చెప్పుకున్నాం కదా, కోపం అది. అయితే వాళ్ళని ఆ సైకాలజిస్టులు ఏం చేస్తారు, కొన్నాళ్ళ పాటు వాళ్ళని బిహేవియర్ అంతా అబ్జర్వ్ చేసి స్టడీ చేసి అప్పుడు ఒక కన్ఫర్మేషన్కి వస్తారు. ది జనరల్ ఫిజిషియన్, అన్లెస్ హీ ఈజ్ ట్రైన్డ్ ఇన్ సైకాలజికల్ మెథడ్స్, కెన్ డూ వెరీ లిటిల్ ఎక్సెప్ట్ shrug his shoulders and suggest that the child will probably grow out of it. అంటే సైకాలజిస్టు పర్టికులర్ గా దాంట్లో ఆ సైకాలజీలో ట్రైన్ అవడం వలన వాళ్ళకి బాగా ట్రబుల్ ఇచ్చేటువంటి పిల్లలు ఉంటే వాళ్ళని బాగా స్టడీ చేసి వాళ్ళ బిహేవియర్, ప్రతి పిల్లవాడి యొక్క బిహేవియర్ స్టడీ చేస్తారు ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు. అదే కనుక జనరల్ ఫిజిషియన్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు సైకాలజిస్టులు అంతగా ట్రైన్ చేయబడరు కదా, అందుకని వాళ్ళు వీళ్ళని హ్యాండిల్ చేయటం, ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది చాలా రేర్ గా సక్సెస్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే వాళ్ళ భుజాలు వాళ్ళు తట్టుకునేట్టు, అంటే భుజం జరుగుతా అంటారు కదా, మెచ్చుకునేట్టు, అంటే నేను ట్రీట్ చేశాను, ఈ కేసు క్యూర్ చేశాను అనేవి చాలా తక్కువ ఉంటుంది. ఆ జనరల్ ఫిజిషియన్ చూసినటువంటి ప్రాబ్లం చిల్డ్రన్ లో ఆ ప్రాబ్లం నుంచి ఆ ప్రాబ్లం చిల్డ్రన్ నార్మల్ చిల్డ్రన్ గా మారినటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు అనమాట. నౌ ఐ క్లెయిమ్ దట్ ద హోమియోపత్స్ ఆర్ better psychologists than the psychologists themselves. At any rate, they were taught to consider each individual as a unit to be separately watched, observed, and studied long before the rest of the profession thought fit to do so. అదే ఆవిడ చెప్తున్నారు, హోమియోపత్స్ అనే వాళ్ళు మంచి సైకాలజిస్టులు కూడా అవుతారు. ఎవరికంటే ఆల్రెడీ సైకాలజీ చదువుకుని దాంట్లో డిగ్రీ పొందినటువంటి వాళ్ళకంటే హోమియోపతి డాక్టర్స్ బెటర్ సైకాలజిస్టులు అవుతారు. అంటే ఎలాగవుతారు, ప్రతి వాడిని కూడా ఒక ఒక యూనిట్ కింద తీసుకొని, అంటే
ఒక్కొక్కడికి ఒక డ్రగ్ పడుతుంది కదా, వాడిలో వాడికి వీడికి డిఫరెన్సియేషన్ అనేది చూస్తాం. ప్రతి పేషెంట్ కూడా కొత్త పేషెంట్ గానే చూస్తాం. సెపరేట్ గా వాచ్ చేసి, అబ్జర్వ్ చేసి, స్టడీ చేసి, లాంగ్ బిఫోర్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రొఫెషన్ థాట్ ఫిట్ టు సో. అలా స్టడీ చేసి ఆలోచించి ఆ వాడికి ఎటువంటి మందు ఫిట్ అవుతుందో అది వేయడానికి చూస్తాం. అంటే సైకాలజిస్ట్ కూడా చేసేది ఇదే. దీని మీద ఇంకా మనం బెటర్ గా చేయగలుగుతాం. ఏంటి, మా సైకాలజీ చదవకపోయినప్పటికీ కూడా. అండ్ దే ఆల్సో పొసెస్ పాజిటివ్ మీన్స్ ఆఫ్ క్యూరింగ్ సైకాలజికల్ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ బై వే ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రెమెడీ. ఇంకా ఆవిడ ఏం చెప్తున్నారు, ఆ, ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లో క్యూర్ చేయటం అనేది చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఎక్కువగా. ఎలాగా అంటే ఇండికేటర్ రెమెడీ వేయడం ద్వారా. ఇప్పుడు బుజ్జి గారు సైకాలజీ ఏం చదువుకున్నారండి, ఈకే గారు సైకాలజీ ఏం చదివారు? మనం కొన్నాళ్ళు నీ మా మాస్టర్ గారి లైన్ లో హనుమాన్ గారు చెప్పినటువంటి పద్ధతిలో మనం గనక ప్రతి కేసుని స్టడీ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ వాడిని మనం బుజ్జి గారు చెప్తూ ఉంటారు చూడండి, సోరా వాడిని ఎలా హ్యాండిల్ చేయాలి, సైకోటిక్ వాడిని ఎలా హ్యాండిల్ చేయాలి, సిబిలిటిక్ వాడిని ఎలా హ్యాండిల్ చేయాలి, హౌ టు హ్యాండిల్ ద పేషెంట్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి, వాడిని మనం వాడి వ్యూలో పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు. అది ఎప్పుడు మర్చిపోకూడదు అనేవాళ్ళు బుజ్జి గారు. వాడేంటి అలా అంటాడు, వాళ్ళ అమ్మ నాన్న మంచి వాళ్ళే కదా, వాడేంటి అలా అంటాడు, వాడి వ్యూలో ఆలోచించాలి మనం అని చెప్తారు. అంటే అప్పుడే మనము వాళ్ళ మైండ్ సెట్ ని అర్థం చేసుకుని మనము ఏ మంది ఇండికేట్ అవుతుందో వేయగలం. నేను చెప్తాను చూడండి, కొలెస్ట్రాల్ కూడా అవసరమై కేసు కూడా అవసరమైతే అంత విసిగించేసేటువంటి కేసు అనమాట. పిల్లలు కొలెస్ట్రాల్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చాలా చక్కగా పెంచుతారు, ఆర్థడాక్స్ ఫ్యామిలీ పెంచుతూ వచ్చారు. కానీ ఈ బాబుకి ఎలా ఉండేది, ఆ సినిమాలు చూడాలని, లేకపోతే పార్టీస్కి వెళ్ళాలని, హోటల్స్కి వెళ్ళాలని పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళు పంపేవాళ్ళు కాదు. అక్కడ ఫుడ్ మంచిది కాదు, అలా కాదు ఇలా. వాడి దృష్టిలో వాళ్ళ పేరెంట్స్ వల్ల వాడు నరకం పడుతున్నట్టు ఫీల్ అవుతూ ఉండేవాడు. అంటే వాడి వ్యూలో చూస్తే వాడికి అది కరెక్టే కదా అనిపిస్తుంది, వాడికి వాడికి అది కరెక్ట్ కాబట్టి అలా బిహేవ్ చేస్తుంది. అలా చూసి మనం మందు వేయాల్సి వస్తుంది. అప్పుడు దాన్ని బట్టి చూస్తే వీడు ఎటువంటి మెంటాలిటీ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు అలా ఉన్నప్పుడు వీడికి ఇష్టం లేని లైఫ్ లివ్ చేస్తూ కూడా వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు వాళ్ళ పేరెంట్స్ అనేది మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ అంటే వాళ్ళ సైకాలజీ అనేది బెటర్ గా ట్రీట్ చేయగలుగుతాం, బెస్ట్ గా ట్రీట్ చేయగలుగుతాం సైకాలజిస్టులు ట్రీట్మెంట్ చేసేదాని కంటే. ఎలాగా అంటే ఇండికేటర్ రెమెడీ వేయడం ద్వారా. అంటే అసలు ఆ బుజ్జి గారు ఆ సైకోటిక్ వాళ్ళు ఏడిస్తే అది గుర్తుపట్టడం, ఆ ఆ డ్రగ్ ని చూసే విధానం అన్నమాట. ఆల్రెడీ అంటే మైండ్ లో ఆయన అన్ఫిజిటేటివ్ అబ్జర్వర్ గా ఉండేవాళ్ళు, ప్లస్ అర్థం చేసుకోవటం. ఇంతలా ఎలా అర్థం చేసుకుంటూ ఉంటారండి అని అడిగితే బుజ్జి గారిని ఒకసారి అన్నారు ఆయన, వాళ్ళ ప్రాబ్లం మనం వింటున్నప్పుడు అది మన ప్రాబ్లం గా మనం ఫీల్ అవ్వగలగాలి, ఆ ప్రేమ ఉండాలి మనకి, వాళ్ళల్లో ఉన్నటువంటి అంతర్యామిని దర్శించి నమస్కారం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళ మనోభావాలు మన యొక్క మన మనసు అనేది అద్దంలా ఉన్నప్పుడు అవి దాని మీద రిఫ్లెక్ట్ అయ్యి మనకి డ్రగ్ సజెస్ట్ అవుతుంది అని చెప్పారు. అంటే ఊరినే చెప్తున్నానండి. నేను ఆ గురు పూజలు తెనాల్లో ఆర్గనైజ్ చేసేటప్పుడు ఈ మెంటాలిటీని బట్టే వర్క్స్ వేసేదాన్ని. అది బుజ్జిగారి దగ్గరే చూశాను. ఒకడు ఒక అతను వాలంటీరు అసలు క్షణం కూర్చోడు, తిరుగుతూనే ఉంటాడు. ఒక వాలంటీరు అసలు కదిలేవాడు కాదు, కూర్చుని చోట నుంచి ఎక్కువ ఫిజికల్ స్ట్రెయిన్ అవ్వలేడు అనమాట. ఇంకొకళ్ళు రాత్రనక పగలనక చేసేవాడు. మా బుజ్జి గారు వర్క్స్ అలాట్మెంట్ చేస్తారు కదా, వైజాగ్ గురు పూజలు అప్పుడు చూస్తూ ఉంటా దగ్గరగా చూస్తే, కథ ఎక్కువ ఫిజికల్ స్ట్రెయిన్ చేయలేనటువంటి వాళ్ళని అమ్మ మ్యూట్ చేసుకోవాలి. వాసుదేవ అమ్మ మ్యూట్ చేసుకోవాలి. ఏ అలా ఏం చెప్తున్నాను,
హా, తిరిగేటువంటి వాళ్ళ తిరగలేని ఫిజికల్ స్ట్రెంత్ లేని వాళ్ళని రిసెప్షన్లో కానీ బుక్ సేల్స్లో కానీ వేసేవాళ్ళు. వాళ్ళు ఎలాగో తిరగలేరు, కూర్చుని కదలకుండా చేస్తారు. అక్కడ గనక క్షణం కాలు నిలవని వాళ్ళని వేసామనుకోండి, వాళ్ళ క్షణం కూర్చోడు, ఆ వర్క్ అంతా గల్లంత అయిపోతున్నది. తిరిగే వాటిని బజారు పనులకి వాటికి వీటికి వేసేవాళ్ళు. రాత్రనక పగలనక పనిచేసే వాళ్ళని నైట్ వాచింగ్ వేయచ్చు, ఇంకా సంథింగ్ అలా. అంటే అంటే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఆయన వర్క్స్ వేసేవాళ్ళు. సో అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడరు, ఇంకా వర్క్ ఇంట్రెస్ట్గా చేస్తారు, మన వర్క్ చెడిపోదు. ఇది బుజ్జిగారే చెప్పారు నాకు. అంటే మేము ఆర్గనైజ్ చేయడానికి ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు నాకు వర్క్స్ ఇదిగో ఇలా ఇలా వేస్తాం, ఇలా ఇలా వేస్తాం అంటే అప్పుడు అనుకున్నాను, అబ్బాయి ఈయన ఎంత స్టడీ చేస్తారు అవతల వాళ్ళని అని. అంటే ఇక్కడ ఈవిడ ఎందుకు చెప్పానంటే అది హోమియోపతిస్ ఆర్ బెటర్ సైకాలజిస్ట్ అన్నారు కదా అక్కడ, అందుకని చెప్పాను అనమాట. హానిమన్ అవర్ ఫౌండర్ టాట్ హిజ్ డిసైపుల్స్ టు పే అటెన్షన్ టు ది mental, as he calls it, symptoms which correspond to the modern time psychological reactions. హనుమన్ గారు ఎవరైతే హోమియోపతిని కనిపెట్టారో, ఫౌండర్ ఆఫ్ ద హోమియోపతియో, ఆయన వాళ్ళ శిష్యులకి చెప్పారట. ఏమని చెప్పారు? మానసిక లక్షణాలు, మానసికమైన మానసిక తత్వం, మెంటల్ సిమ్టమ్స్, అవి మనం వేదనలుగా భావిస్తాం కదా. ఇప్పుడు కోపం ఎక్కువ అంటే అది ఒక సిమ్టమ్ కదా. శుభ్రత ఉంది అంటే ఓకే, శుభ్రత లేదు అంటే పాయింట్, అది నోట్ చేసుకోవాల్సిన మానసిక లక్షణం వేదన. అదే శుభ్రత అనేది లేదు అన్నా, అతి శుభ్రత అన్నా అది అది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. శుభ్రత ఉంది అంటే అది నోట్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ అన్నట్టు. అలా మానసిక లక్షణాల్లో అది వేదన, రుచికర. దాన్ని మెంటల్ సిమ్టమ్స్ ని మోడర్న్ సైన్స్ వాళ్ళు వచ్చినప్పటికి ఈ సైకలాజికల్ రియాక్షన్స్ అనే అంటూ ఉంటారు. Thus, we have collected pages and pages of psychological symptoms produced by the healthy prover of a remedy and following on the principles of the law that likes cures like. The same symptoms found in the sick, that is mentally or psychologically infirm or abnormal persons, will be cured by the similar therapy. ఇంకా ఏం చెప్తున్నారు అంటే మనము పేజీలు పేజీలు సైకలాజీ మానసిక లక్షణాలు రాస్తాం కదా. అంటే ఆ పేజెస్ అంటే అవి ఎలాగా మనము పలానా డ్రగ్కి సంబంధించిన మానసిక లక్షణం అనుకుంటామండి. ఏదైతే డ్రగ్ ఉందో దానిని ప్రూవింగ్ చేస్తారు కదా హెల్దీ పర్సన్ మీద, వాళ్ళకు వచ్చినటువంటి సైకలాజికల్ సిమ్టమ్స్ ని రాస్తారు. సో దేనిని తర్వాత లైక్స్ క్యూర్స్ లైక్, అంటే ఎటువంటి సిమ్టమ్స్ ని అయితే పుట్టించగలిగిందో ఈ మందు ప్రూవింగ్స్ లో, అటువంటి లక్షణములు ఉన్నటువంటి అటువంటి వేదనా సముదాయం ఉన్నటువంటి మా పేషెంట్ రోగిలో నివారణ తీసుకొస్తుంది. అదే కదా లైక్ క్యూర్స్ లైక్. సో ఈ అబ్నార్మల్ పర్సన్స్ ఆ సిమిలర్ రెమెడీతో క్యూర్ అవుతారనమాట. ఇది మనకు తెలిసిందే, ఆవిడ చెప్పారని చెప్తున్నా. హెన్స్ ఏ డిఫికల్ట్ చైల్డ్ doesn't present such a problem to the true follower of Hahnemann as to the psychologist. కాబట్టి ఈయన ఏం చెప్తున్నారు, ఈ డిఫికల్ట్ చైల్డ్ అనేటువంటి వాడు సైకాలజిస్టులకి ఎంత ప్రాబ్లమాటిక్ అంటే వాళ్ళు కంట్రోల్ చేయలేక వాడికి వేసిన మందు, వాడి నివారణ అనేది వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. కానీ నిజంగా ట్రూ ఫాలోవర్ ఆఫ్ హానిమన్ గారిని చిత్తశుద్ధితో, అంటే ఏంటంటే ఆయన చెప్పిన ప్రిన్సిపల్స్ మనం ఏమి అమెండ్మెంట్స్ చేయకుండా యాజ్ టీజ్ గా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళను ఆ డిఫికల్ట్ చైల్డ్ అంత ప్రాబ్లం అవ్వడు వాళ్ళకి. ఎందుకు? కరెక్ట్ గా ఇండికేటెడ్ మెడిసిన్ వేస్తే సెట్ అయిపోతుంది కదా. ఇంకా ప్రాబ్లం ఎలా ఇవ్వగలుగుతాడు? అది అసలు ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుందో మనం గనక ఆ మందు కరెక్ట్ గా గనక వేయగలిగి. లెట్ మీ ప్రెసెంట్ ఏ ఫ్యూ సచ్ problem children, if you like to call them so. Some children are made difficult by their surroundings, by the wrong methods of training or a lack of training and discipline. అంటే కొంతమంది పిల్లలు డిఫికల్ట్ చైల్డ్ గా అవుతారు. ఎలాగా?
ఆ చుట్టుపక్కల వాతావరణం వల్ల కానీ సరిగా వాళ్ళని సరైన పద్ధతిలో పెంచకపోవటం వల్ల, ట్రైన్ చేయకపోవటం వల్ల, డిసిప్లిన్ లేకపోవటం వల్ల. బట్ అదర్స్ ఆర్ ఎర్బ్లిక్ బిలాస్టెడ్, యాజ్ ద జర్మన్స్ టర్మ్, హ్యావ్ ఏ హెరిటరీ వీక్నెస్ పాస్డ్ ఆన్ త్రూ ఎదర్ మదర్ ఆర్ ఫాదర్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హ్మ్, కానీ కొంతమంది వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆ హెల్త్ ఇష్యూస్, మదర్ నుంచి ఫాదర్ నుంచి ఆ మయాజం అనేది ఇచ్చేయడం వల్ల, హెరిటరీ, అప్పుడు దాని వల్ల వాళ్ళు ప్రాబ్లం చిల్డ్రన్ అవుతారు. ఐ రిమెంబర్ ఏ వెరీ సాడ్ కేస్ విచ్ ఐ హర్డ్ when I was a child myself, a child with a rather long ears, I am afraid, who heard more than she was meant to, I am sure. అంటే ఈవిడికి ఒక కేసు గుర్తొస్తుంది, ఒక బాధాకరమైనటువంటి ఒక కేసు. ఈ చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఈ పొడుగ్గా చెవులు ఉండి భయపడేట్టు, హూ హర్డ్ మోర్ దాన్ షీ వాజ్ మెంట్ టు, ఐఎమ్ షూర్. ద యంగ్ మదర్ కేమ్ ఫ్రమ్ ఏ వెరీ గుడ్ ఫ్యామిలీ అండ్ మ్యారీడ్ బినీత్ హర్ ఎగనెస్ట్ హర్ ఫ్యామిలీస్ విషెస్. అంటే ఒక పాప పోయింది కదా. వాస్తవా? కృష్ణవేణి, చెప్పండి మేడం. ఇదేంటి స్క్రీన్ పోయింది? సారీ మరి. డెస్క్ టాప్ లోకి వెళ్ళడం కుదురుతుందా? సార్ మళ్ళీ ఓపెన్ చేశారా? అప్పుడు మళ్ళీ ఆ స్క్రీన్ క్లోజ్ చేసి ఓపెన్ చేశారా? ఏ స్క్రీన్ అది అసలు మొత్తానికి పోయింది ఏంటో. ఉహు. డెస్క్ టాప్ కింద వీటిలో ఉంటుందా టూల్? ఉండండి, ఒక నిమిషం వచ్చింది, ఒక నిమిషం. డెస్క్ వచ్చింది, వచ్చింది. హ్మ్. కనిపిస్తుంది కదండి. కనపడుతుంది. ఆ. ఆ చైల్డ్ వాళ్ళ, ఆ పిల్ల వాళ్ళ అమ్మ అన్నమాట, వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేకుండా తనకంటే ఒక లో క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకుందిట. ఇప్పుడు చెప్పబోయేటువంటి కేసు పాప కేసు అనమాట. యంగ్ మదర్ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్, ద రిజల్ట్ వాజ్ షీ వాజ్ క్యాస్ట్ ఆఫ్, అంటే బహిష్కరించబడింది వాళ్ళ వర్గం నుంచి ఆవిడ. అండ్ అన్ఫార్చునేట్లీ ది యంగ్ హస్బెండ్ ఇమీడియట్లీ లాస్ట్ హిస్ జాబ్. వాళ్ళ హస్బెండ్ కూడా ఈవెన్ పెళ్లి చేసుకున్నారు కదా, అంటే ఈ పిల్లకి తండ్రి, వెంటనే జాబ్ కూడా పోయిందిట. ద కపుల్ వెరీ ఆఫెన్ సఫర్డ్ ఫ్రమ్ హంగర్. ఒక వాళ్ళకి ఎప్పుడు ఆకలి ఉండేది, ఎందుకు ఫుడ్ అది సరిగా ఉండేది కాదు, ఎందుకు మనీ లేక. వెంట్ త్రూ వెరీ హార్డ్ డేస్, చాలా కష్టమైన రోజులు అన్నమాట అవి. సఫర్డ్ సో బ్యాడ్లీ దట్ షీ ఆఫెన్ స్టూడ్ అవుట్ సైడ్ ది బేకర్స్ అండ్ హోటల్స్ విషింగ్ షీ కుడ్ గో ఇన్
అండ్ స్టీల్ ద ఫుడ్ టు అపీజ్ హర్ హంగర్. అంటే తన ఆకలిని ఉపశమించుకోవడానికి పాపం ఆ అమ్మాయి ఆ బేకరీస్ వాటి దగ్గర బయట నుంచి ఉండేది హోటల్ దగ్గర, లోపలికి వెళ్ళి ఇలా దొంగతనం చేశాను తెచ్చుకుని తినాలని. వెన్ ద లిటిల్ బాయ్ వాజ్ బోర్న్ అండ్ గ్రూ అప్ టు అబౌట్ 4 or 5 years ఆఫ్ ఏజ్, హీ స్టార్టెడ్ టు థీవ్ అండ్ నథింగ్ వుడ్ మేక్ ఎనీ డిఫరెన్స్. చూసారా, ఈవిడికి ఎవరైతే చిన్న పిల్లవాడు పుడతాడో అదే బాబు, వాడు పెద్ద కొద్ది 4-5 years వచ్చేటప్పటికి వాడు దొంగతనం చేయడం అనేది స్టార్ట్ చేశాట. అంటే వంశపారంపర్యంగా వచ్చింది అది. ఇప్పుడు అదేంటండి ఆవిడ ఆకలితో చేసింది కదా అంటే, ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా వర్క్ చేసుకుని బతకచ్చు, అడుక్కుని బతకచ్చు, కానీ ఆవిడ దొంగతనం చేయాలనే థాట్ వచ్చింది చూడండి. అంటే ఆవిడకున్న ఆ లాజిక్, ఆ ట్యూబర్కులర్ మైండ్ ఉంది, ఆవిడ అక్కడ దానికి ఉపయోగించింది. కానీ వీడు వీడు నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పటికి ఏంటి, ఇంకా ఇంకా ముందుకెళ్ళిపోతారు కదా, మాస్టర్ చెప్తుంటారు కదా, వాడు పుట్టుకతోనే వాడు దొంగతనం చేయడం దొంగగా అయిపోతారు అనమాట. నో పనిష్మెంట్స్, నో జెంటిల్ రెప్రిమెంట్స్, హీ బిలాంగ్ టు ది లైట్ ఫింగర్డ్ బ్రిగేడ్. అంటే వాడిని మందలించే వాళ్ళు ఎవరు లేరు, ప్లస్ వాడికి పనిష్మెంట్, తప్పు ఇగో తప్పు చేసావు అని శిక్ష వేసేటువంటి వాళ్ళు ఎవరు లేకపోవటం. అంటే వాడు ఎలా అయిపోయాడంటే ఒక దొంగల ముఠాకి సంబంధించిన వాడిగా అయిపోయాడు అనమాట, గ్యాంగ్ కి. అండ్ ద ఓల్డర్ హీ గ్రో ది వర్స్ హీస్ థీవింగ్ ప్రొపెన్సిటీస్ బికేమ్. అంటే వాడు పెద్ద అయ్యే కొద్దీ కూడా ఇంకా వాడికి తెలివితేటలు ఎక్కువైపోయినాయి. ఏది, అలా దొంగతనం చేయడంలో వాటిల్లో ఏమంటారు దాన్ని, అవి ఏమంటారు అవి, ఇంకా తెలుసుకున్నాడు వాడు, కీన్ గా అయిపోయాడు దాంట్లో. ద మదర్ హ్యాడ్ బికమ్ రీకన్సైల్డ్ టు హర్ పేరెంట్స్ అండ్ ది అదర్ చిల్డ్రన్ వర్ క్వైట్ నార్మల్ ఎక్సెప్ట్ ది అన్ఫార్చునేట్ ఫస్ట్ వన్. అయితే ఈవిడ వాళ్ళ అమ్మతో రాజీ పడిపోయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు మిగతా పిల్లలందరూ మామూలుగానే పుట్టారట, వీడు ఒక్కడే ఇలా పుట్టాడు. ఎందుకంటే ఆవిడకి ఆ టైంకి ఆ నేచర్ అలా ఉండడంతో వాడు అలా పుట్టాడు. మిగతా పిల్లలు వాళ్ళ ఈలోపు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి ఆ ఫుడ్, ఆ గోళ అది లేదు, ఫుడ్ సరిపోవడం, దానికోసం దొంగతనం చేయాలనే థాట్ అదంతా పోయేటప్పటికి మిగతా పిల్లలందరూ మామూలుగానే పుట్టారు. నథింగ్ కుడ్ బి డన్ విత్ హిమ్ and he was taken before the magistrate who sent him to the penitentiary for corrective training. ఒక బ్యాడ్ లక్, ఏం చేసినా ఏమి చేయడానికి లేకపోయింది. అంటే వీడు దొంగతనం చేసిన పట్టుబడి ఆ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తే వాడిని జైల్లో పెడతారు కదా, అలా పెట్టారట. ఐ డు నాట్ రీకాల్ I do not recall whether by strict discipline at the industrial school, this unfortunate psychological misfit outgrew his inherited tendencies, but he could have been cured by homeopathic. అంటే మనం మామూలుగా అయితే పాపం వీడిని అసలు స్ట్రిక్ట్ డిసిప్లిన్ కోసం అన్నట్టుగా వీడిని తీసుకెళ్ళి అలాంటి స్కూల్స్, అదే చెప్పారు కదా, జూనైల్ ఇది అంటారు కదా, దాన్ని ఏదో అంటారు, చైల్డ్ ని కస్టడీలోకి తీసుకుని అలా ట్రైన్ చేయాలి. అంత గట్టి ట్రైనింగ్ కంటే హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తే ఈజీగా ఆ వంశపారంపర్యంగా వాడే కింద వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏదైతే ఇన్హెరిట్ చేశాడో దాని నుంచి బయటపడిపోయేవాడు, క్యూర్ అయిపోయేవాడు. వీ హ్యావ్ 15 రెమెడీస్ టు చూజ్ ఫ్రమ్ హర్ ఫర్ క్లెప్టోమానియా. అంటే ఒక 15 డ్రగ్స్ దాకా ఉన్నాయి ఈ క్లెప్టోమానియాకి సంబంధించి, వాటిల్లోంచి ఒకటి చూసి మనం వేసేవాళ్ళం. I have not come in personal contact since with cases of irresistible tendency to stealing. But if I should know how to approach the subject. ఇంతవరకు నేను ఆ క్లెప్టోమానియా అంటే దొంగతనం చేయడం అనేటువంటి కేసెస్ నా దగ్గరికి రాలేదు. వస్తే ఖచ్చితంగా నేను ఆ, నా వాళ్ళని క్యూర్ చేయగలుగుతాను, టెండెన్సీ ఆ దొంగతనం చేసే టెండెన్సీని పోగొట్టగలుగుతాను. అంటే దొంగతనం చేయకుండా ఉండలేనటువంటి ఆ టెండెన్సీ నేను పోగొట్టగలుగుతాను, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలనేది నాకు తెలుసు అంటున్నారు ఆవిడ. దేర్ ఆర్ అదర్ సైకలాజికల్ మిస్ఫిట్స్ ఐ హ్యావ్ మెట్ విత్ సిన్స్ ఐ హ్యావ్ పాస్డ్ ది అప్రెంటిస్ స్టేజ్ ఇన్ హోమియోపతి. అయితే కొంతమంది అంటే ఈ సైకలాజికల్ గా ఉండాల్సిన విధంగా కాకుండా వేరేగా ఉంటాం మిస్ఫిట్ అంటే, అటువంటి వాళ్ళని ఇవిడ కలిశారట. ఆ, ఎందుకు
సిన్స్ ఐ హ్యావ్ పాస్డ్ అంటే ఈవిడ హోమియోపతిలో అప్రెంటిస్ చేసేటప్పుడు ఈవిడ అటువంటి పేషెంట్స్ ని చూశాను అని చెప్తున్నారు. ఇది నెక్స్ట్ కేసు పెద్దది, బాగుంటుంది. ఇక్కడికి ఆపుతాను క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీస గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ